చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదన్నారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ అంటున్నారు. ఎఫ్టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని ఏవి రంగనాథ్ చెబుతున్నారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, కన్వెన్షన్ కు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి హైడ్రా కమిషనర్ స్పందించడం జరిగింది. ప్రత్యేకంగా ఉదయం నాగార్జున చెప్పినట్టుగా ఈ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి స్టే లేదు అనేటువంటి అంశాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. 2014లోనే ఈ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ను బఫర్ను ఫిక్స్ చేయడం జరిగింది. అప్పట్లో దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు చెప్పింది మళ్ళీ ఒకసారి సంయుక్తంగా సర్వే చేయమని. సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యంతో కలిపి సర్వే చేయడం జరిగింది. దానిపైన అప్పుడు ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయడం జరిగింది. పూర్తిగా ఎన్ కన్వెన్షన్ అదేవిధంగా బఫర్ జోన్లో చెరువులో ఉండేటువంటి ప్రాంతాన్నంతా కూడా అప్పటికే గుర్తించి వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మియాపూర్లో ఉండేటువంటి కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు ఆ కోర్టులో కేసు నడుస్తుంది తప్ప దానిపైన స్టే లేదు అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఆ తర్వాత కూడా కొన్ని నిర్మాణాలు జరిగినట్టుగా హైడ్రా కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థలను వాటిని అంతా కూడా మేనేజ్ చేస్తూ వ్యాపారాన్ని అదేవిధంగా కొనసాగించారు. జిహెచ్ఎంసీ కానీ ఇతర నిర్మాణాలకు ఇతర విభాగాల ఎట్లాంటి పర్మిషన్ కూడా లేదు అనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నాగార్జున చెప్పినప్పుడు ఈ అంశానికి సంబంధించి కోర్టు స్టే ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి లేదు అనేటువంటి అంశాన్ని ముఖ్యంగా హైడ్రా కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పై భాగం నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా ఇప్పుడు ఈ నిర్మాణం జరగడం, అదేవిధంగా ఆ కుంటలో ఇతర వచ్చినటువంటి నిర్మాణాల కారణంగా దాదాపు 50 నుంచి 60% వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గిపోతుంది. దానివల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి. వరద ఎక్కువగా వచ్చినప్పుడు లోలయింగ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే అటువంటి అంశాన్ని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగానే తమకు వచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఉదయం నుంచే ఈ కూల్చివేతలు చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అదేవిధంగా రెవెన్యూ విభాగాల అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారుల సమక్షంలో ఈ నిర్మాణాల కూల్చివేత చేయడం జరిగింది. దాదాపు 100 మంది అధికారులు, సిబ్బంది అందరూ కూడా హైడ్రాకు అదేవిధంగా ఇవి నేను చెప్పినటువంటి జిహెచ్ఎంసీ, రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి అధికారులు అక్కడ పాల్గొని ఈ నిర్మాణాన్ని మొత్తం కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి స్టే రావడం జరిగింది. మొత్తంగా చూసినప్పుడు అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం రాముడు, అంటే భట్టి విక్రమార్క అంటే డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కూడా 2014 నుంచి 2024 మధ్యలో ఎక్కువగా చెరువుల ఆక్రమణకు గురయ్యాయి. రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ ద్వారా మేము ఆ ఇమేజెస్ కూడా తెప్పిస్తాం, ప్రజల ముందు పెడతాం, చాలా ఆక్రమణలు జరిగాయి, ఆగేదే లేదు అని చెబుతున్న సందర్భంలో ఎన్ కన్వెన్షన్కి సంబంధించి స్టే రావడం జరిగింది. అంటే ఇకపై కూడా హైడ్రా దూకుడుగానే వ్యవహరిస్తుందని అనుకోవచ్చు. ఎస్, తప్పకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సపోర్టు హైడ్రాకు ఉంది. ఇటు మంత్రుల సైడ్ నుంచి కూడా అందరూ హైడ్రాను సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ హైడ్రా నిర్మాణం అంటే ఈ హైడ్రా రూపకల్పన పైన ఫోకస్ చేసి దాన్ని పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. దాని విధి విధానాలు, పనిచేసేటువంటి పద్ధతి, ఈ అన్ని అంశాలపైన ఫోకస్డ్గా చెప్పినటువంటి పరిస్థితిని చూస్తే దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సైడ్ నుంచి, మంత్రుల సైడ్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. కాబట్టి ఇంకా దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనం చూడొచ్చు, కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే అక్కడ హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా హైడ్రా అధికారులు ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఓల్డ్ సిటీలో పాత బస్తీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నిర్మాణం కానీ, బుమ్రుక్ దౌలా చెరువులో చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా కూడా అక్కడ ప్రజాప్రతినిధులను వాళ్ళందరినీ కూడా అదుపులోకి
తీసుకోవడం కానీ ఇదన్నీ చూస్తే ఎక్కడ ఆగేదే లేదన్నట్టుగా ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దూకుడుగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే అనేక ప్రాంతాల్లో చెరువులు కబ్జాలకు గురైనాయి. అవన్నీ కూడా FTL పరిధి తగ్గిపోయింది, చాలా వరకు కుంచుకుపోయినాయి. కొన్ని చెరువులు అయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 80 నుంచి 90% వరకు కూడా చెరువులు కుంచుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు మాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. యూసుఫ్ కూడా లేక్ కృష్ణకాంత్ పార్క్గా మారింది. బ్యాక్ సైడ్ చాలా నిర్మాణాలు వచ్చాయి, దాన్ని తొలగించలేక దాన్ని పార్క్గా మార్చి వాకింగ్ ట్రాక్ చేశారు. పక్కనే శ్యామలకుంట ఉంది సనత్ నగర్లో, అదే విధంగా కనుమరుగైపోయింది. అదేవిధంగా బతుకమ్మ కుంట ఉంటుంది అంబర్పేటలో. ఈ విధంగా 5-6 చెరువులు, అసలు చెరువులు ఉండనే ఉండవు అక్కడ. ఓన్లీ ఆ కుంట పేరుతో నాగమయ్య కుంట అని విద్యానగర్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ నాగమయ్య కుంట ఉంటుంది, చెరువు ఉంటుంది, తూము ఉంటున్నాయి, కానీ ఆ కుంట ఎక్కడ నీళ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక నాలా మధ్యలోంచి వెళ్ళిపోయి మళ్ళీ కింద మూసీలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చెరువులన్నీ కూడా కనుమరుగైపోతున్నటువంటి నేపథ్యంలో ఈ చెరువులను రక్షించడం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్కు ఇబ్బంది రాకుండా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నామని ఇటు ప్రభుత్వం కానీ అటు హైడ్రా అధికారులు కానీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం వేగంగానే స్పందించేటువంటి అవకాశం ఉంది. అంటే జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినప్పుడు కానీ ఇప్పుడు కూడా ఎన్కన్వెన్షన్ లో కూడా హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత హైడ్రా ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా నియమ నిబంధనలు అన్నీ కూడా చాలా కరెక్ట్ గా ఉండాలని చెప్పిన సందర్భంలో ఇప్పుడు స్టే ఇచ్చిన సందర్భంలో హైడ్రా నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ఎస్, ఈ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కేవలం కన్వెన్షన్, అది నాగార్జునకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి మాత్రమే. మిగతా కేసులకు సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి సందర్భాల్లో కొంచెం ఆచిచూచి అధికారులు స్పందించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉదయం నాగార్జున చెప్పినప్పుడు తమకు స్టే ఉందని చెప్పాడు, కానీ అలాంటి పరిస్థితి లేదు. కేవలం మియాపూర్ కోర్టులో దానికి సంబంధించి ఇంకా సరైనటువంటి పద్ధతిలో సర్వే జరగలేదనో లేకపోతే ఇతర వాళ్ళు చేసినటువంటి సర్వేకి సంబంధించి మాత్రమే కోర్టులో కేసు పెండింగ్లో ఉందనేది ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి స్టే వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా కోర్టును గౌరవించాలి. కాబట్టి అధికారులు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో మనం చూస్తే చాలా కేసుల విషయంలో, చాలా నిర్మాణాల విషయంలో కోర్టులలో కేసులు ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. అయితే వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ఆ స్టే ఉంది అనేది మాత్రమే చూడాలి. వరుసగా నిర్మించినప్పటికీ కేవలం కోర్టు స్టే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే స్టే తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ కోర్టు స్టేకు వెళ్తే పక్క వాళ్ళకి ఇచ్చారు కాబట్టి తమకు ఇవ్వమని అడిగితే వేగంగా స్టే వచ్చేటువంటి అవకాశం ఉంది తప్ప అట్లాంటి స్టే లేనప్పుడు, స్టే లేని వాటిని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చట్టంలో వాళ్ళకు అవకాశం ఇచ్చారు అధికారులకు, కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అక్రమంగా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఆ ప్రాంతానికి సంబంధించి గ్రామ పంచాయతీ కానీ లేదంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ల అనుమతి లేనప్పుడు దాన్ని నేరుగా కూల్చొచ్చు, ఎలాంటి వితౌట్ నోటీస్ అనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయనేది అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక అంశానికి స్టే వస్తే మాత్రం కొంత దాని విషయంలో ఆచితూచి స్పందిస్తారు. సేమ్ టైము ఆ విధంగా స్టేకి వెళ్ళారు కాబట్టి చాలా రకాలుగా ఇప్పటివరకు నేను చెప్పినట్లుగా ఆయా విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి పర్మిషన్లు ఇవ్వలేదు కాబట్టి, పర్మిషన్ ఇవ్వకుంటే దాన్ని నిర్మాణం చేశారు కాబట్టి గతంలో కోర్టులు ఈ విధంగా చెప్పాయి కాబట్టి మేము కూలుస్తామనేటువంటి అంశాన్ని ఇప్పుడు స్టే ఇచ్చినటువంటి కోర్టులకు చూయిస్తే వాళ్ళు తప్పకుండా ఆ స్టేను వెకెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా అంటే అవసరం వస్తే చట్టపరంగా కూడా చాలా సౌండ్గా వ్యవహరించడం కోసం, అంటే అంత పద్ధతిగా ముందుకెళ్లడం కోసం అవసరమైనటువంటి చర్యలను అయితే ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. హైడ్రా అధికారులు కూడా అదే పద్ధతిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం సిటీలో చూడొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో చాలా వేగంగా దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చాలా వరకు ఉన్నాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా చాలా కుంచుకుపోయినటువంటి నేపథ్యంలో అలాంటి చెరువులను తొలగిస్తున్నప్పుడు సిటీలో కొద్ది మంది ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి కొన్ని చెరువులకు సంబంధించి హుస్సేన్ సాగర్ ఉంది, అందులో 21% కుంచుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో నిర్మాణాలు వచ్చాయి, ఆ నిర్మాణాలన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాయి. అట్లాంటి
వాటిని తొలగించినప్పుడు ప్రజల నుంచి కొంత మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైనా కొంత దిగువ మధ్య తరగతి అదేవిధంగా బిల్డర్స్ కట్టేసి వెళ్ళిపోతే కొనుక్కున్నటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చే సందర్భంలో కొంత వ్యతిరేకత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మొదటి దశలో ఎక్కువగా వ్యాపారం చేసుకునేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద వాళ్ళు డబ్బులు చెల్లించారు. అంటే డబ్బులు చెల్లించేటప్పుడు ఈ ఫైల్ ఇరిగేషన్ చూస్తుంది, టౌన్ ప్లానింగ్ చూస్తుంది, రెవెన్యూ చూస్తుంది. ఆ పక్కన ఉండేటువంటి చెరువు ప్రాంతానికి సంబంధించి ఈ సర్వే నెంబర్లో చెరువు ఉంది అని అంటే తప్పనిసరిగా ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువుకు సంబంధించి స్కెచ్ తీసుకురమని చెప్తారు. తమ ప్లాట్ అందులో రావట్లేదు, చెరువు శిఖంలో కానీ బఫర్ జోన్లో కానీ రావట్లేదు అనేటువంటి అంశాలను చాలా క్లియర్గా ఇరిగేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఎల్ఆర్ఎస్ వచ్చిందంటే అదంతా కూడా క్లియర్ కాబట్టి సంబంధిత మున్సిపాలిటీ కానీ అదేవిధంగా కార్పొరేషన్లు కానీ గ్రామ పంచాయతీలు కానీ హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఇటు చందానగర్లో అదే విధమైనటువంటి పరిస్థితి 3 భవనాలకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఎర్రగుంట చెరువు వాజ్పల్లిలో చూసినప్పుడు అక్కడ కూడా ఇదే విధమైనటువంటి నిర్మాణాలకు ఎల్ఆర్ఎస్ తీసుకొని వాళ్ళ అనుమతులు తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి వాటిని కూల్చినప్పుడు మాత్రం కొంత పబ్లిక్ నుంచి రిస్ట్రిక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాముడు, ఎగ్జాక్ట్లీ అంటే కొన్ని నిర్మాణాలు అంటే ప్రజలకు కూడా తెలియదు అక్కడ చెరువు ఉందా ఏముందా అనేది ఫ్లాట్స్ చేసి అమ్మేసిన సందర్భాలని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ప్లేసెస్ని టచ్ చేసినప్పుడు అంటే బేసికల్గా హైడ్రాకి సంబంధించి నియమ నిబంధనలకు సంబంధించి ఒక పెద్ద బిగ్గెస్ట్ డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే దానికి సంబంధించి ఏమైనా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రజలకు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఎస్, అంటే ఈ చెరువులకు సంబంధించి గతంలోనే హైదరాబాద్ నగరంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకదాన్ని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వివిధ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు. అందులో పనిచేసేటువంటి కమిషనర్లు ఏదైనా సమస్య ఉంటే అప్పుడే చెప్పాలి, ఇప్పుడు చెప్పడానికి లేదు. ఒకసారి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తమిడిగుంట చెరువును కూడా ఒకసారి నోటిఫై చేశారు. అంటే ఇది ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ వస్తుంది, దీని వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎంత, ఆ తర్వాత వచ్చేటువంటి బఫర్ జోన్ ఎంత అనేటువంటి అంశాలను ఒకసారి నోటిఫై చేశారు. నోటిఫై చేసే కంటే ముందు అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశారు, పబ్లిక్ నుంచి తెలియజేస్తారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్లకు మేము ఈ విధంగా నోటిఫై చేస్తున్నాము, మీదేమైనా అబ్జెక్షన్ ఉంటే ముందుగానే చెప్పండి అని కూడా వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత వన్స్ నోటిఫై అయిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ ఫర్దర్గా స్టెప్ తీసుకోవడానికి చాలా కష్టంగా మారుతుంది. నోటిఫై అయిపోయింది కాబట్టి పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం లేదా వాళ్ళ ఫిర్యాదులు కానీ సలహాలు సూచనలు తీసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా చేయలేమని ఆ విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50-60 చెరువులను చేయడం జరిగింది హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ. ఆ చెరువులలో ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మిగతా చెరువులకు సంబంధించి ఈ విధంగా వచ్చినటువంటి నిర్మాణాల సందర్భంలో కొంత అయితే ఆచితూచి అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా మనం ముషీరాబాద్లో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చూస్తే అక్కడ ఒక పెద్ద లేఅవుట్ చేశారు. అందులో ప్రభుత్వమే కొన్ని భూములను ఎల్ఐజీలో ఎంఐజీలో వాళ్ళను విక్రయించినటువంటి పరిస్థితి, కొన్ని ప్లాట్లను కేటాయించింది. కాబట్టి ఇప్పుడు అది ఒకవేళ లేఅవుట్లో కేటాయించి అమ్మినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ చెరువులో ఉన్నాయని తేలితే మాత్రం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అది కాకుండా ప్రభుత్వమే ఓకే చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని న్యాయం చేయమని కోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఆయా సందర్భాలను బట్టి ఆ ప్రాంతంలో ఆల్రెడీ చెరువు కనుమరుగైంది కాబట్టి అక్కడ ఉండేటువంటి లోకల్స్కి అనుగుణంగా తీర్పు రావచ్చు. కానీ చెరువు ఇంకా లైవ్లో ఉండడం, ఇంకా బతుకుంది, ఇది ఈ విధంగా పూడ్చివేస్తే ఇంకా కింది వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నటువంటి అంశాలను మాత్రం ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి అధికారులు కోర్టు ముందు ఉంచితే మాత్రం తప్పకుండా అందులో ఉండేటువంటి నిర్మాణాలను తీయడం ద్వారా కింది ప్రాంతాల్లో ఉండేటువంటి వేలాది ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అనేటువంటి ఆదేశాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ఈ 2 అంశాల్లో కొంత బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొనుగోలు చేసినటువంటి అంశాలకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఒకసారి నిర్ణయం ఒకవేళ తీసుకుంటే అలాంటిది దీని వరకు ఇక్కడి వరకు వచ్చింది, దీనికి సంబంధించి మేము ఇట్లా చేస్తామనేదైనా గైడ్లైన్స్ ఏమైనా తీసుకుంటే అక్కడి వరకు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు అడిగినట్టుగా ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైనా భూములు ఇల్లు కొనేటప్పుడు సంబంధితటువంటి అధికారుల దగ్గర ఇటు జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండిఏ, లేదంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల దగ్గర ఈ చెరువులకు సంబంధించిన ఫుల్ డేటా ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లలో ఈ చెరువు ఎంతవరకు వచ్చింది, ఎన్ని గజాల వరకు లేదా ఎన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది, మేము కొనేటువంటి ఆస్తి అందులో ఉందా లేదా అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాక కొనుగోలు చేసుకుంటేనే కొంత ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.